నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే నిలిచాను నిరతము నీ తోడుకై. నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే నిలిచాను నిరతం నీ తోడుకై. ఇచ్చేదన్నా సర్వస్వము, నాకున్న ఆశలు ఈడెచ్చుము. ఇచ్చేదన్నా సర్వస్వము, నాకున్న ఆశలు ఈడెచ్చుము. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా. అందరూ కలిసి పాడదాం. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు. మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. యేసయ్యా, స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. నా నిజమైన స్నేహితుడా, నిజమైన స్నేహితుడా. ఆమేన్. హల్లెలూయా. యేసు నీవే కావాలయ్యా.
దేవా నాతో కూడా రావాలయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. యేసయ్యా నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసయ్యా యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఈ ఉదయకాలం మన ధ్యానాంశము నిబంధన, కవనెంట్ అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి రాసిన సువార్త 26 నుండి 29 వరకు మనం చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసమును క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ప్రభురాత్రి భోజనం పస్కాను ఆచరించే సమయంలో ఆయన రొట్టెను పట్టుకుని దానిని వీరిచ్చి, అంటే పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వీరిచ్చి, ఇది నా శరీరం, మీరు దీన్ని భుజించండి అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన పాత్ర ఎత్తుకుని ఆ పాత్ర విషయంలో ఏం చెప్పారంటే, ఇదిగో ఇది నా రక్తం, దీనిలోనిది మీరు త్రాగండి. ఇది ఎలాంటి రక్తము అనంటే ఇది క్రొత్త నిబంధన, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఈ నిబంధనలో మనకేం కనబడుతుందంటే, మొదటిగా ప్రేమ కనబడుతుంది. దేవుడైన యెహోవా ఆదియందు భూమి ఆకాశములను సృజించాడు, అందును సమస్తాన్ని తన నోటి మాట ద్వారా సృజించాడు. సమస్తాన్ని కూడా ఆయన సృజించిన తర్వాత, ఆయన సమస్తాన్ని కూడా ఆయన చేసిన తర్వాత ఆదాము అవ్వ అనేటటువంటి వారిని దేవుడు సృజించి ఏదైనా తోటలో తీసుకుని వచ్చాడు. ఏదైనా తోటలో దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు, ఏంటంటే ఇదిగో ఈ తోట చెట్లలో ఉన్నటువంటి పండ్లన్నీ కూడా మీరు తినొచ్చు, కానీ మీరు ఏ పండు తినకూడదు అని అంటే, ఇదిగో ఈ మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదని ప్రభు చెప్పాడు. ఆ చెప్పినటువంటి మాట వారు అర్థం చేసుకుని దాని ప్రకారంగా వారు జీవించి ఉంటే వాళ్ళ జీవితం ఎంతో అద్భుతంగా ఉండేది. అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు, ఆదాముకు దూరంగా ఉన్నప్పుడు, ఆదాముకు ఎడబాటుగా ఉన్నప్పుడు,
సర్పం ఆమె దగ్గరికి వచ్చి, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా దేవుడు తినవద్దని చెప్పినా అని అన్నప్పుడు, అవునవును, దేవుడు ఈ చెట్టు ఫలములు తినవద్దనియు దాన్ని ముట్టవద్దనియు చెప్పాను. అది తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని కూడా చెప్పాను అని అన్నప్పుడు, అలాగా, మీరు చావనే చావరు, మీరు దేవతలవుతారు అని చెప్పినప్పుడు, మీరు దేవతలవుతారు, మీరు చావరు అనే మాట రుచించి ఆ ఫలములను కోసుకుని వాటిని తిని వాటిలో కొన్నిటిని ఆదాముకు కూడా ఇచ్చిన, అతడును తిన్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఏదెనులో సంచరించుచు ఆయన వచ్చి ఆయన చేసినటువంటి మాట ఏంటంటే, ఆయన చేసిన పని ఏంటంటే, ఆదామా ఎక్కడ, ఆదామా ఎక్కడ, ఆదామా ఎక్కడ అని పిలిచినప్పుడు, అయ్యా తోట చెట్లలో నేను దాక్కున్నాను, నేను బయటికి రాలేను, నేను భయపడి దాక్కున్నాను, నేను తినవద్దను పండు తింటివా? అవునయ్యా తిన్నాను, ఇదిగో నేను తిన్నాను అని చెప్పకుండా, ఈ స్త్రీ నువ్వు నాకు ఇచ్చావు కదా, ఈమె నాకు ఇచ్చింది, నేను తిన్నాను. అమ్మా నువ్వెందుకు తిన్నావు? సర్పం నన్ను మోసం చేసింది అందుకని తిన్నాను. డైరెక్ట్గా నేను పాపం చేశాను, తప్పు అయిపోయింది దేవుడా అని అన్నారా? అనలే. ఎవరి మీద పెట్టారు? ఎవర్రా ఇది తిన్నది అంటే, నేను కాదు అని పిల్లలు ఒకేసారి చెప్తారు. ఎవరంటే, ఇదిగో చెల్లె తింది అని ఒకళ్ళ మీద ఒకళ్ళకి మార్చేస్తారు. అయితే స్కూల్లో టీచర్ ఏమంటుందంటే, ఎవరా అల్లరి చేశారు? నేను కాదు టీచర్, ఆడే అల్లరి చేసింది, కానీ నేను కాదు టీచర్ అని ఎంతో వినమ్రతతో చెప్పాడు, నేను కాదని. దేవుని బిడ్డలారా, ఈరోజు వీళ్ళు కూడా అదే చెప్పారు, మేము కాదయ్యా, నేను కాదు, ఇదిగో ఏమి కాదు, అదిగో ఆ పాము, ఇలా మార్చేసుకున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ పాపం చేసిన వాళ్ళని కృపగల దేవుడు ఏం చేయాలి? ఆదికాండం 3:21 దేవుడని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చుక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచన కర్త అయిన దేవుడు, ఆయన చేసిన పని ఏంటంటే వారికి చర్మపు చుక్కాయలు చేయించి వారికి తొడిగించాడు. ప్రేమ. రెండో విషయం మనం గమనించినట్లయితే జీవము. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఈ రక్తం ఏమి కలుగు చేస్తుంది? నిబంధన రక్తం. ఈ నిబంధన రక్తము ద్వారా నాకు నీకు మనకేం కలుగుతుంది అంటే, రక్తములో ప్రాణం ఉంది అని చెప్పాను కదా. ఒక వ్యక్తికి రక్తం బ్లడ్ తక్కువ ఉంటే ఆ వ్యక్తికి రక్తాన్ని మనం ఎక్కిస్తే ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తి తిరిగి మరలా జీవించటానికి, తిరిగి మరలా ఆరోగ్యవంతుడిగా ఉండడానికి వీలు కలుగుతుంది. అంటే ఏముందంటే బ్లడ్లో లైఫ్ ఉంది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13:4 బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడును గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. హల్లెలూయా. బలహీనతను బట్టి యేసయ్య సిలువ వేయబడి ఉన్నాడు కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. అయితే ఇప్పుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు. అయితే దేవుని శక్తిని బట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? జీవించుచున్నాడు. అయితే ఇప్పుడు దయచేసి మిగతా మాట మనం చదువుదాం. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ఈరోజు మనం ఆయనందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అయితే
దేవుని బిడ్డలారా, చాలా మంది అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో చాలా మంది చెబుతున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఇదిగో చూడండి, ఎంత మంచి రాయి ఇది, ఎంత నగిషి పని చేసి చక్కగా తీర్చిదిద్దబడి ఈ గ్రానైట్ పుల్పిట్, ఇది రాయి, ఇది దీంట్లో దేవుడు ఉన్నాడు, ఇది చర్చిలో ఉంది, ఇది పాస్టర్ గారు బైబిల్ పెట్టుకుంటున్నాడు, దీంట్లో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అని మీరు అనుకోకూడదు. మల్చబడిన బంగారమైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి అన్నది అని మీరు తలంచకూడదు, మీరు అదా అనుకోకూడదు. అలా అంటే మీరు తప్పిపోతారు. మన దేవుడు, ఆయనను మనం బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, we live with him. మనం ఆయనతో కూడా జీవిస్తున్నాం. రోమపత్రిక 6:8-9 మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదుమని నమ్ముచున్నాము. దేవుని బిడ్డలారా, మన క్రీస్తు కూడా చనిపోయి మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాం. మన ప్రభు చనిపోయాడు, మన ప్రభు జీవించుచున్నాడు. మన ప్రభు చనిపోయాడు, మన ప్రభు జీవించుచున్నాడు. మన ప్రభు మీద మరణం యొక్క ఆధిపత్యం లేదు. అయితే మనం కూడా ఏం చేస్తున్నామంటే అలా ఎరిగి ఆయనతో కూడా మనం జీవించుదామని నమ్ముచున్నాము. హల్లెలూయా. మన ప్రభు జీవించుచున్నాడు, మనం కూడా జీవించుచున్నాము. అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన జీవింప చేయడానికి, మన బ్రతికింప చేయడానికి దేవుడు పరలోకము నుండి భూలోకానికి రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారముందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకున్నాడు. గనుక ఈరోజు యేసు ప్రభువారు నందు మనమందరం కూడా జీవించుచున్నాం. నిబంధనలో ప్రేమ మనకు కనబడింది, నిబంధనలో మనకేం కనబడింది? జీవం కనబడింది. ఈ జీవం మన ప్రభునందు మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. 1 పేతురు 3:18 ఎలయనగా మనము దేవుని ఎదుగు తెచ్చుటకు, ఏలయనగా మనల్ని దేవుని ఎదుగు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడెను. దేవుని బిడ్డలారా, ఏలయనగా మనలను దేవుని ఎదుగు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరం విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడు. అయితే మనందరం కూడా బ్రతికించడానికి చంపబడి బ్రతికాడు, బ్రతికిస్తున్నాడు. చంపబడి బ్రతికాడు, బ్రతికిస్తున్నాడు. అందరూ కూడా విన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటే, ఆయన చంపబడ్డాడు, ఆయన బ్రతికింపబడ్డాడు, ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు. దేవుడు తన స్వరక్తము ఇచ్చి సంఘాన్ని ఆయన ఏం చేశాడంటే ఆయన కొన్నాడు, సంపాదించాడు. సంఘం అనే మిమ్మల్ని నేను సంపాదించలేదు, ఎవరో సంపాదించలేదు. దేవుని బిడ్డలారా, మిమ్ములను దేవుడు తన కుమారుని పంపి ఆయన కార్చిన రక్తము ద్వారా దేవుని కృపను బట్టి మిమ్ములను ఆయన కన్నాడు. మిమ్ములను తన సత్యవాక్యము వలన కన్నాడు. ఆయన రక్తము వలన మిమ్మల్ని కొన్నాడు. ఆయన రక్తము వలన రక్తము కార్చి మిమ్మల్ని అందరూ సంపాదించుకున్నాడు. ఇప్పుడు మీరందరూ ఎవరు ప్రాపర్టీ చెప్పండి? ఎవరు ప్రాపర్టీ? నేనెవరు ప్రాపర్టీ? నేనెవరు ఆస్తి అని అంటే దయ్యానికి నీ మీద అధికారం లేదు. యు ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ గాడ్. డెవిల్ డజంట్ హ్యావ్ ఎ పవర్ ఓవర్ యు. యు ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ గాడ్. నీవు దేవుని శక్తి కలిగినటువంటి బిడ్డవు, దేవుని ప్రభావం కలిగిన బిడ్డవు, దేవుని ఆధిపత్యం కింద ఉన్న బిడ్డవు. దేవుడు నేను సంపాదించాడు. ఆమేన్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే చూడండి అందరిలో కూడా బ్లడ్ ఉంది. బ్లడ్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చేయి పైకెత్తాను. అందరిలో కూడా బ్లడ్ ఉందా లేదా? అందరిలో కూడా బ్లడ్ ఉందా లేదా?
ఎస్ వి ఆల్ హ్యావ్ ఎ బ్లడ్. కానీ ఈ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? దిస్ ఈస్ ఫ్రమ్ ఆడమ్. ఈ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి మానవుడు, ఏ మతానికి చెందిన వాడైనా ప్రతి మానవుని యొక్క రక్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము నుంచి వచ్చింది. ఆదాము రక్తములో ఏముందంటే ద నేచర్ ఆఫ్ దిస్ బ్లడ్ ఈస్ డెత్, ద నేచర్ ఆఫ్ దిస్ బ్లడ్ ఈస్ సిన్. మొదలు ఏంటంటే ఈ యొక్క బ్లడ్ లో ఉన్నది బ్లడ్ సార్, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే వాడి బ్లడ్ సార్. వాడి బ్లడ్ ఏంటి? మనకి బ్లడ్ ఉంది, వాడికి బ్లడ్ ఉంది. వాడి బ్లడ్ సార్, వాళ్ళ నాన్న బ్లడ్ ఉంది వాళ్ళలో, అందుకని వాడు ఇట్లా చేస్తున్నాడు. వాళ్ళ నాన్న ఇలాగే ఉండేవాడు, ఎగ్జాక్ట్లీ అలా ఉన్నాడు వీడు. అంటే ఎవరి బ్లడ్ ఉందంట? వాళ్ళ నానమ్మ ఉంటుంది. వాడిలో ఎవరి బ్లడ్ ఉందంటే వాళ్ళ నాన్న బ్లడ్ ఉంది. అయితే మీ అందరిలో మనందరిలో ఎవరి బ్లడ్ ఉందంటే ఇదిగో ఆదాము బ్లడ్ ఉంది. ఆదాములో ఉన్నటువంటి ఆ బ్లడ్ లో ఏముందంటే, ఆ బ్లడ్ లో ఏముంది? మరణం ఉంది. మరి యేసయ్య బ్లడ్ లో ఏముంది? యేసయ్య రక్తములో ఏముంది? ఆదాము రక్తములో మరణం ఉంది, యేసు రక్తములో జీవం ఉంది. హల్లెలూయా. అందరూ కూడా చెప్పండి హల్లెలూయా. చూడండి, చాలా చాలా రకరకాలైనటువంటి వైరసెస్ వచ్చినాయి. ఒకనొక కాలంలో కలరా వచ్చింది. కలరా వైరస్ ప్రపంచంలో, భారతదేశంలో అనేక మందిని చంపేసింది. కలరా వైరస్. ఆ తర్వాత కలరా అయిపోయిన తర్వాత స్పానిష్ ఫ్లూ అని, ఆ ఫ్లూ, ఈ ఫ్లూ అని బాగా చెప్పుకోగలిగినటువంటిది ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్. దట్ ఈస్ ఆల్సో వైరస్. ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేటటువంటిది వచ్చినటువంటి వ్యక్తి, అయితే దేవుని బిడ్డలారా, ఒకవేళ ఒక వ్యక్తికి హెచ్ఐవి సోకింది అనుకుందాం, ఓకే, హెచ్ఐవి. అయితే హెచ్ఐవి వచ్చిన తర్వాత అతనికి హెచ్ఐవి వచ్చిందని నీకు తెలుసు. అయితే అతను ఏమన్నాడంటే బ్లడ్ డొనేట్ చేస్తానంటున్నాడు. ఐ వాంట్ టు డొనేట్ మై బ్లడ్. డూ యూ వాంట్? I want to donate my blood. I am a HIV patient. I want to donate my blood. Do you want? Naku 15% undi. Do you want to take my blood? Who is really willing to take my blood? Accept my blood. Evaru na raktani accept chestaru? Evaru accept cheyaru? Because you have a HIV, AIDS patient nu. AIDS blood evaru kavali? Andukane blood screen chesi aa tarvate ekkistaru. ఇలాంటి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే మీకు అందరికీ ఒక మాట చెప్తున్నాను, ఈ లోకంలో పాపం అనేది ఒక హెచ్ఐవి ఎయిడ్స్ లాంటిది. అయితే దేవుని బిడ్డలారా, ఆ హెచ్ఐవి ఎయిడ్స్ అనేటటువంటి వైరస్ ఉన్నటువంటి బ్లడ్ ఎవరికి కావాలి? ఈ పాపం అనేది హెచ్ఐవి ఎయిడ్స్ అనే వైరస్ ఉన్నటువంటి బ్లడ్, అది ఆ బ్లడ్ ఎవరికి కావాలి? ఎవరికి అక్కర్లేదు. ఈ యొక్క వైరస్ ని చంపేటటువంటి బ్లడ్ ఒకటి ఉంది. ఆ బ్లడ్ ఎక్కడుందంటే, ఆ బ్లడ్ ఏదంటే యేసు రక్తం. పాపాన్ని తీసివేసేది, మరణాన్ని తొలగించేది, జీవమును దయచేసేది ఇదిగో యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయును. యేసు రక్తం మన జీవింప చేయును. కాబట్టి అందుకనే యేసయ్యా నీ రక్తములో నన్ను కడుగయ్యా. ఆదాము రక్తం నాలో ఉంటే నేను మరణానికి గురవుతాను. పాపము అనేది నాలో ఉంటే నేను మరణానికి గురవుతాను. యేసు రక్తముతో కడగబడితే నేను జీవాన్ని పొందుకుంటాను. తాను నిబంధన చేశాడు. దీంట్లో ఉన్న ప్రేమ అర్థమైతే, దీంట్లో ఉన్న జీవం మనకు అర్థమైతే, దీంట్లో ఉన్న క్షమాపణ మనకు అర్థమైతే, దేవుని సన్నిధిలో ఆయనకి నిజంగా చేతులెత్తి మొక్కకుండా, దండం పెట్టకుండా, ప్రార్థించకుండా, ఆరాధించకుండా, బ్రతుకును సరిచేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండం. దేవుని కొరకు నిజమైన క్రైస్తవ జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి ఈ నిబంధన మనకు దోహదపడుతుంది. కృపగల దేవుడు మనందరికీ అలాంటి కృప అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ వాక్యం గొప్పది. మీరు మా కొరకు చేసిన నిబంధన గొప్పది. నిబంధనలో మీరు చూపించిన ప్రేమ, మీరిచ్చిన జీవం, మాకు దయచేసిన క్షమాపణ వెలకట్టలేనివి నాయన. మేము మా హృదయాన్ని, మా జీవితాన్ని, మా సమస్తాన్ని సంపూర్ణంగా
నీ చేతులు పెడుతున్నా. నీ సహాయం మాకు దయచేయి. నీ ఆత్మ కార్యాన్ని మా జీవితంలో జరిగించండి. నీ అద్భుతమైన కృప మాకు చూపించండి. మీ సహాయ సన్నిధిని మాకు దయచేసి మీ కొరకే సాక్షులుగా ఈ లోకంలో నిలబడటానికి సహాయం చేయము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే